ఎన్నికల హామీ మేరకు బీసీ కులగణన నిర్వహించి బీసీ గణన తర్వాత బీసీ రిజర్వేషన్లను పెంచి గ్రామ పంచాయతీ సర్పంచుల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ కమిటీ, బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమల్ల కార్తిక్ గౌడ్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ కులగణన నిర్వహిస్తామని వరంగల్ ఎన్నికల ప్రచారంలోని రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్పారన్నారు. అదేవిధంగా కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో కూడా తాము అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్ పెంచుతామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా 10 రోజుల్లో రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తున్నందున గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తుందన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా బీహార్ రాష్ట్ర తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమగ్ర కులగణన చేపట్టిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ పెంచకుండా స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహిస్తే గత టీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా బీసీల రాజకీయ రిజర్వేషన్లకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్లు కూడా బీసీలు కాకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలన్నారు. రాజకీయ రంగంలో కూడా బీసీల దమాషా పద్ధతిన రాజకీయ వాటా దక్కాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బతుల శ్రీశైలం, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు మునుకుంట్ల సత్యనారాయణ, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య, సిల్వెరి శ్రీను, ఆదిమూల శంకర్, నరసింహగౌడ్, ఆలయ చిరంజీవి, శ్రీనివాస్ గౌడ్, సంతోష్, సుర్వి సురేష్, గంగాపురం హరీష్ శంకర్, బొల్లేపల్లి లక్ష్మణ్, కొప్పు రామకృష్ణ, శ్రీనివాస్ గౌడ్, తూర్పనూరి లింగస్వామి గౌడ్, కొల్లూరు నవీన్, కొత్త భాను, కట్టెల లింగస్వామి, నకరికంటి సతీష్, మధు, కిషోర్ గౌడ్, శ్యామ్, పవన్ శివ, సాయిరాం, నవీన్ తదితరులు పాల్గొన్నారు.